నమస్తే. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు స్వాగతం. నేను కృప. ఆంధ్రప్రదేశ్లో భూమి లేని మహిళలు లక్షల సంఖ్యలో ఉన్నారు. చట్టం మహిళలకు భూమి హక్కు కల్పించినా అమలుకు నోచుకోవటం లేదు. దీంతో గ్రామీణ మహిళలు పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకున్న భూమి పురుషుల పేరిట ఉంటోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 85% మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. వ్యవసాయ దిగుబడుల్లో మహిళలదే కీలక పాత్ర అయినా భూమిపై హక్కు మాత్రం లభించడం లేదు. భూమిపై పురుషులతో సమానంగా భూమి హక్కు ఉండాలని చట్టం చెప్పినా అమలు కావటం లేదు. దీనికి తోడు భూ ఆక్రమణలు, మహిళలు సాగు చేస్తున్న భూములకు సరైన పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో గ్రామాల్లోని మహిళా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలకు భూమి హక్కులు లభిస్తే మరింత మహిళా సాధికారత పెరుగుతుందంటున్నారు మహిళా కార్యకర్తలు. ఆర్థిక వనరులు మహిళల పేరిట ఉండటం వల్ల గృహహింస, ఆర్థిక దుబారాలను అరికట్టవచ్చంటున్నారు. మన రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు భూములు సాగు చేస్తున్నా వారి పేరిట పట్టాలు లేకపోవడం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. భూములు తమ పేరిట పట్టా అయిన తర్వాత పరిస్థితి మారుతుందంటున్నారు. మహిళలకు పురుషులతో సమానంగా భూమిపై హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చట్టాలను అమలు చేయాలంటున్నారు గ్రామీణ మహిళలు. మార్చి 8న 100 మహిళా అంతర్జాతీయ దినోత్సవం మనం జరుపుకోబోతున్నాం. అయితే మనం ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం? మహిళలు ఎందుకు జరుపుకుంటున్నారు అంటే పురుషులతో సమానంగా వివక్షత లేకుండా అన్ని హక్కులను పొందటానికి పోరాడాలని నిర్ణయించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే మహిళలకు ఉన్నటువంటి హక్కుల్లో ప్రధానంగా పేర్కొనాల్సింది ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కులో ప్రధానంగా మనం పేర్కొనాల్సింది భూమిపై ఉన్న హక్కులు. మహిళలకు భూమిపై ఉన్న హక్కులు ఏమిటి, ఆ హక్కులను పొందాలంటే ఏం చేయాలి అనే వివరాలు చాలా మంది మహిళలకు తెలియవు. అయితే మహిళలు సంఘటితంగా పోరాడి ఆ హక్కులను సాధించుకోవచ్చు. మరి వాళ్ళకున్న హక్కులు ఏమిటి, ఏ విధంగా పోరాడి వాటిని దక్కించుకోవాలి అనే వివరాలు మనకు తెలియజేయడానికి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీధర్ గారు. అదేవిధంగా అర్థశాస్త్ర నిపుణులు రేవతి గారు మనతో ఉన్నారు. రేవతి గారు నమస్కారం అండి. అదేవిధంగా ఆర్డీఐ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం సునీల్ కుమార్ గారు. శ్రీధర్ గారు, మార్చి 8న 100 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. వివక్ష లేకుండా పురుషులతో సమానంగా అన్ని హక్కులు పొందాలని ఇది మనం జరుపుకుంటున్నాం. కానీ నేటి పరిస్థితి చూస్తే మహిళలకు ఏ విధమైన హక్కులు లేవు. వాళ్ళు ఎప్పుడూ కూడా లైంగికంగా వేధింపులు కావచ్చు, లేకపోతే ఈ హక్కులను పొందడంలో కావచ్చు, రకరకాల సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మహిళలకు భూమిపై ఉన్నటువంటి హక్కులు ఏమిటి, ఆ హక్కులను సాధించుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? మహిళలకి ఆ కుటుంబంలో ఉన్న ఇతర సభ్యులతో అంటే అన్నదమ్ములతో సమానంగా హక్కులున్నాయి. ఈ సమానమైన హక్కులను ఇవ్వడానికి చట్టాలు చేశారు, చట్టాల్లో మార్పులు కూడా చేశారు. కానీ ఇది ఒక పెద్ద పోరాటం. మొదట మహిళలను కూతుళ్ళని కొడుకులతో సమానంగా చూడలేదు హిందూ సమాజం. మిగతా అనేక దేశాల్లో ఉన్నట్టే హిందూ సమాజంలో కూడా ఈ వివక్ష కొనసాగింది. 1956లో మొట్టమొదటిసారి ఈ హిందూ వారసత్వ చట్టాన్ని చేసినప్పుడు తండ్రి సొంత ఆస్తిలో అంటే తండ్రి కొంత ఆస్తి సంపాదించి ఎవరికి ఇవ్వకుండా ఆ ఆస్తి మిగిల్చి చనిపోతే ఆ ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి కూడా సమాన వాటా ఇచ్చి తీరాల్సిందే అని ఒక చట్టం చేశారు. అయితే విచిత్రం ఏమిటంటే 1956లో తండ్రి స్వార్జితంలో సమాన హక్కు ఇచ్చే చట్టం ఉన్న విషయం, హక్కులున్న విషయం చాలామంది మహిళలకు తెలియదు. నేను ఒకసారి ఒక మహిళా కాలేజీలో ఈ హక్కుల గురించి నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ మాట అంటే వాళ్ళు ఎవరు నమ్మలేదు. నిజంగా ఇది 1956 నుంచి ఉందా అండి ఈ చట్టం అని అన్నారు. ఉంది అని నేను ఆ చట్టం తీసి వాళ్ళకి చూపిస్తే తప్ప నమ్మకం కుదరలేదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక అవగాహన రాహిత్యం వల్ల వచ్చింది. అదే చట్టంలో ఒక లోపం కూడా ఉంది. ఆ లోపం ఏమిటంటే తండ్రి పిత్రార్జితంలో సమాన వాటా ఇవ్వలేదు. అదొక పెద్ద లోపం అన్నమాట. అప్పుడే ఈ హక్కు కూడా ఇచ్చి ఉంటే సరిపోయేది, కానీ ఎందుకో ఇవ్వలేదు. ఆ హక్కు కోసం పోరాటం జరిగి చివరికి 2005లో ఈ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం భారతదేశం అంతటా మహిళలకి తన తండ్రితో పాటు తల్లితో పాటు అన్నదమ్ములతో పాటు సమానంగా ఆస్తి పంచుకునే హక్కు, ఆస్తి పంచాలని కోరే హక్కు అంటే రైట్ టు సీక్ పార్టిషన్. ఇదివరకు ఈ 1956లో వచ్చిన చట్టంలో ఏముందంటే మీరు సమాన హక్కు ఉంది కానీ మీరు వాటా ఆడడానికి వీలేదు. మీ అన్నదమ్ములు వాటా అడిగి పంచుకున్నప్పుడు ఒక వాటా మీకు ఇచ్చి తీరాలి అని ఆ చట్టంలో చెప్పారు. అంటే ఏమిటి, అన్నదమ్ములు పంచుకునే వరకు ఈ అమ్మాయి వెయిట్ చేయాల్సిందే అనమాట.
హక్కులు అటువంటి కొన్ని చిన్న చిన్న లోపాలు పెద్దగా అసలు హక్కునే భంగపరిచే విధంగా వాళ్ళు దాంట్లో కూర్చారు. మరి కావాలని చేశారా, ఇది ఈ విధంగా పరిణమించిందా మనం చెప్పలేము. ఇప్పుడు మొత్తానికి ఈ హక్కు అమలు కాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇటువంటి లోపాలు ఉండడమే. ఈ లోపాలను సవరిస్తూ 2005లో చట్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మనం చాలా ముందడుగు వేశామని చెప్పుకోవచ్చు. 1956లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు పరిమితమై హిందూ వారసత్వ చట్టాన్ని సవరించారు. అంటే కేంద్ర చట్టాలను రాష్ట్రం కోసం ఒక మంచి కోసం సవరించుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది రాజ్యాంగపరంగా. అట్లా రామారావు ప్రభుత్వ కాలంలో ఈ విధమైన సవరణ చేశారు. అప్పుడు తండ్రి పిత్రార్జితమైన స్వార్జితమైన, అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి అయినా తండ్రే సంపాదించిన ఆస్తి అయినా అందులో ఆమెకు సమాన వాటా ఇచ్చారు. ఈ సమాన వాటాలో చరాస్తి ఉంటుంది, స్థిరాస్తి ఉంటుంది. చరాస్తి అంటే డబ్బు, నగలు వగైరా. స్థిరాస్తి అంటే భూములు, ఇళ్ళు. భూములు, ఇళ్లలో కూడా ఈ అమ్మాయికి అన్నదమ్ములతో సమానంగా, తల్లితో సమానంగా, అంటే తల్లికి, కూతుళ్ళకి, కొడుకులకి సమానమైన వాటా తండ్రి ఆస్తిలో లభిస్తుంది, తండ్రికి ఏ విధంగా ఆస్తి వచ్చినప్పటికీ. అయితే ఇందులో ఇంకొక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి కూడా పంచి ఇవ్వాలి. భూమి ఆ తండ్రి తనున్నప్పుడే పంచి ఇస్తే మంచిది, కానీ ఆ పని ఎవరు చేయట్లేదు ఈ మధ్య. తండ్రి చనిపోయిన తర్వాత అన్నదమ్ములు, తల్లి కూర్చుని ఈ భూమిని పంచుకుంటే తప్ప ఈ మహిళలకి భూమిపైన సమగ్రమైన, చాలా పటిష్టమైన హక్కు అనేది ఏర్పడదు. అయితే చాలామంది అమ్మాయిలకి ఈ విషయం తెలియకపోవడం, తల్లిదండ్రులకి కూడా తెలియకపోవడం, అన్నదమ్ములకి కూడా తెలియకపోవడం, తెలిసినా వాళ్ళు చెప్పకపోవడం, వీళ్ళు అన్న ఆస్తి కదా మనం అడగడం ఎందుకు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాం కదా మనం అన్నని అడగడం ఎందుకు, అమ్మని అడగడం ఎందుకు అని వీళ్ళు అనుకోవడం అమ్మాయిలు. లేదా అల్లుళ్ళు అమ్మాయి తన భార్య పేరు మీద ఉన్న ఆస్తిని సంపాదించాలని పట్టుబట్టినప్పుడు మాత్రం మహిళల భూమి హక్కు వాళ్ళకి దక్కింది. సరే, అది అమ్మాయికి దక్కిందా, అమ్మాయి భర్తకు దక్కిందా అనేది తర్వాత చర్చించాల్సిన విషయం. కానీ ఒక చట్టం హక్కుగా ఇచ్చిన ఈ భూమి పైన, ఈ ఆస్తి పైన అధికారాన్ని సంపాదించుకోవడంలో సమాజం మొత్తంగా విఫలం అవుతున్నది. దానివల్ల ఈ సమస్యలు వచ్చాయి. రేవతి గారు, ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు మహిళలకు తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో సమాన హక్కు ఉంది, ఆ హక్కును పోరాడి సాధించాలని, దానికి ప్రభుత్వం కూడా చట్టాలు చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ చట్టాలు అమలు కావడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? మహిళలకు ఆ చట్టాలను ఉపయోగించుకునే అవకాశం వాళ్ళకి ఉంటుందా ప్రస్తుతం? నిజమే, ఈ చట్టాలు అనేటువంటివి చట్టాల రూపంలో అయితే ఉన్నాయి, అంతవరకు ఒక ప్రగతి అనే చెప్పుకోవచ్చు. అయితే వాటి అమలు అనేటువంటిది ఆ నేపథ్యం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నేపథ్యం ఏమిటి, సామాజిక నేపథ్యం ఏమిటి అనేటువంటి చాలా ముఖ్యమవుతుంది. అంటే ఏ రకమైనటువంటి మహిళలు తమ హక్కుల్ని వినియోగించుకోగలుగుతున్నారు? గ్రామీణ మహిళల, చదువుకున్న మహిళల, అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల, లేకపోతే ఎట్లా, అంటే ఈ కాంటెక్స్ట్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ అభివృద్ధి లేక డెవలప్మెంట్ అని ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే చదువు అనేటువంటిది ముఖ్యమవుతుంది. ఆడవాళ్ళకి ఎప్పుడైనా చదువు ఉన్నట్టయితే తమ అవేర్నెస్, అంటే హక్కులకు గురించి తెలుసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఉన్నప్పుడు వాటిని అడగగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముందు తెలుసుకోగలగాలి, ఉంది అనేటువంటి అవేర్నెస్ అనేటువంటిది ఉండాలి. ఈ అవేర్నెస్ ఉన్న తర్వాత వాటిని సాధించుకోవడం ఎలా అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యగా మనకు అభివృద్ధితో ఎందుకు దీనికి లింక్ చేస్తున్నాము అని అన్నప్పుడు భూముల విలువలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ పెరుగుతున్న భూమి విలువలు ఉన్నప్పుడు దాంట్లో వాటా మాకు కూడా కావాలి అనేటువంటి విధంగా అమ్మాయిలు కూడా కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికి అక్కడ మేబీ ఎక్కువగా వాళ్ళు అడిగే అవకాశం, మహిళల్లో అవేర్నెస్ పెరిగింది ప్రస్తుతం. ఇప్పుడు కొంత వాళ్ళ హక్కుల గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటారు. అయితే దీనికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఏంటి అనేది కూడా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ముఖ్యంగా మనకు భూమి పొందేటువంటి అవకాశము కుటుంబం నుండి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు వారసత్వం ద్వారా. తర్వాత రెండో విధానం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి భూముల ద్వారా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వారసత్వ చట్టాల గురించి తెలుసుకోవడానికి అవకాశాలు ఏమున్నాయి? దానికి ప్రభుత్వం కూడా ఏమైనా ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తుందా? అంటే మహిళలకి అవేర్నెస్ కల్పించడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కూడా వాళ్లకు ఆస్తి హక్కు ఉంటుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలవడానికి అక్కడ ఏ ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ ఏమైనా ప్రభుత్వం పెడుతుందా అనేటువంటిది కూడా ముఖ్యమవుతుంది. ఓకే, సునీల్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు శ్రీధర్ గారు వారసత్వంగా మహిళలకు భూమిపై హక్కులున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రేవతి గారు ప్రభుత్వం కల్పించిన చట్టాలను మహిళలు వినియోగించుకోవాలి అంటున్నారు. అయితే మహిళలు ఈ హక్కులను వినియోగించడానికి ఏ విధంగా సంఘటితంగా కృషి చేయాలంటారు?
ఇప్పుడు చట్టాల గురించి వచ్చినట్లయితే ఒకటి మనం సక్సెషన్ యాక్ట్ శ్రీధర్ సార్ మాట్లాడారు. తర్వాత ప్రభుత్వం నుంచి కూడా మహిళలు భూములు పొందే అవకాశం ఉంది. మహిళలు సంఘటితంగా ఎలా పనిచేయాలనకంటే ముందు ఒక 2 పాయింట్స్ మనం తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే ఈ మహిళలకి ఈ భూమి వచ్చే అవకాశాలు వారసత్వంతో ఎంత ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చే అసైన్మెంట్ భూముల నుంచి కూడా అలాగే పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చి ఏమన్నారంటే ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చే అసైన్మెంట్ పట్టాలన్నీ కూడా ఆడవాళ్ళ మీద పేరు మీదనే చేయాలనేది ఒక జీవో ఇవ్వటం జరిగింది. కానీ ఎంతమంది మహిళలకు అలా పట్టాలు వచ్చాయి, పట్టాలు వచ్చినా ఎంతమంది మహిళలు ఆ భూముల్ని సాగు చేసుకోగలుగుతున్నారు ఒక పాయింట్. రెండోది చూసినట్లయితే గత 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా జరుగుతున్న భూ ఉద్యమాలు, భూమి మీద వచ్చిన మిగతా అన్ని చట్టాలు, ఒక వారసత్వ చట్టాలే కాదు, అది ల్యాండ్ సీలింగ్ కావచ్చు, అసైన్మెంట్ చట్టాలు కావచ్చు, కౌలుదారి చట్టాలు కావచ్చు, ఏ చట్టాలు కావచ్చు, ప్రతి చట్టం వెనకాల ఒక ఉద్యమం ఉంది. ప్రతి ఉద్యమంలో మహిళల పాత్ర ఉంది. భూమి హక్కులు పేదవాళ్ళు సాధించుకోవడంలో మహిళలు కీలక పాత్ర వహించారు. అది ఏ ఉద్యమైనా తీసుకోండి, రంపారే బిల్లిన దగ్గర నుంచి మొదలుపెట్టి ట్రైబల్ ఏరియా కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, ఏ ఉద్యమాలైనా కావచ్చు. కానీ ఒకసారి ఆ చట్టాలు వచ్చిన తర్వాత మహిళలు అనే వాళ్ళు పేదవాళ్ళు అనే కేటగిరీలో పడిపోయారు. వాళ్ళ కోసం అంటూ ప్రత్యేకమైన ఎఫర్ట్ జరగలేదు. కానీ మన రాష్ట్రంలో గత 4-5 సంవత్సరాలుగా మహిళలు సంఘటితంగా చేసిన కృషి చాలా అమోఘం. వాళ్ళు వాళ్ళ భూమి హక్కులు సాధించుకోవడం గురించి ఆలోచించట్లే ఈ రోజున. వాళ్ళు పేదవాళ్ళ భూమి సమస్యలు ఎలా తీర్చాలని ఆలోచిస్తున్నారు. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఆఖరికంతా వెళ్ళినట్లు కాకుండా ఇవ్వటం వరకు అది చాలా అమోఘం. మనం ఎప్పుడైనా మన హక్కులు ఎట్లా సాధించుకోవాలి, నాకు భూమి ఎట్లా రావాలని ఆలోచిస్తాము. కానీ ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఎలా ఎస్ఎస్జీల రూపకంగా సంఘటితమై వాళ్ళు చేస్తున్న అమోఘమైన పని దేశం మొత్తానికి, ప్రపంచానికి ఆదర్శం ఏంటంటే భూమి హక్కులలో పేదవాళ్ళ భూమి సమస్యలు ఎలా తీర్చాలి, పేదవాళ్ళకి ఎలా భూములు తేయాలని ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో తప్పకుండా మహిళలకు కూడా భూమి హక్కులు వచ్చే అవకాశాలు. అభినందనీయం సునీల్ గారు. అయితే డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, పద్మావతి ఖమ్మం నుంచి. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ సందేహం ఏంటో అడగండి. మా అమ్మగారిది నల్గొండ జిల్లా హుజూర్ నగర్ అండి. వాళ్ళ 3 అన్నదమ్ములు, నేను ఒక అమ్మాయినండి. నాన్నగారును ఒక తమ్ముడు చనిపోయారండి. ఇద్దరికి కూడా నేను వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనే సేవ చేసి కనుక్కునేవాళ్ళం అండి. అయితే ఇప్పుడు ఆ 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ చనిపోయిన ఆయన వాటా కూడా వాళ్ళిద్దరే పంచుకోవాలి అంటున్నారు. అయితే నేను అడిగితే నీకేం ఉండదు అంటున్నారు మేడం. అయితే నేను కరెక్ట్ గా లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చా లేదా ఒకసారి కొంచెం చెప్పండి మేడం. మీ సందేహానికి శ్రీధర్ గారు సమాధానం చెప్తారండి. మీరు మీ 2 అన్నదమ్ములు మీ అమ్మతో పాటు మీ ముగ్గురికి సమానమైన వాటా వచ్చే అవకాశం ఉందండి చట్టం ప్రకారం. అయితే అది చట్టం ఎప్పుడైనా మీకు ఏం చెప్తుందంటే మీకు హక్కు ఉండే విధానాన్ని చెబుతుంది. కానీ అది మీరు అడిగి మీరు సాధించుకోకపోతే ఎవరు ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన భూమిని ఎవరైనా ఆక్రమిస్తే మనం ఏం చేస్తాం? ఫిర్యాదు చేస్తాం, కోర్టుకు వెళ్తాం, మళ్ళీ ఆ భూమిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది అన్నదమ్ములైనా అంతే, బంధువులైనా అంతే, ఇంకెవరైనా కూడా అంతే. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు అడగాలి. మీరు తీసుకున్న తర్వాత మీరు ఆ భూమిని ఏం చేస్తారు? మీరే దున్నుకుంటారా, ఇంకెవరికైనా ఇస్తారా, అమ్మేస్తారా అనేది మీకు సంబంధించిన విషయం. కానీ మీరు మీ చనిపోయిన తమ్ముడికి వారసులు ఎవరు లేకుంటే, అంటే చనిపోయిన తమ్ముడు వివాహం అయిందా, పిల్లలు ఉన్నారా మీరు నాకు చెప్పలేదు. ఒకవేళ ఆయనకు వివాహం అయ్యి పిల్లలు ఉంటే వాళ్ళకి వెళుతుంది ఆయన వాటా. ఒకవేళ ఆయన కాకపోతే అది హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక దశలో అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏ వారసులు లేకపోతే 2వ తరగతి వారసుల్లో మీరు ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంది. కనుక చట్ట ప్రకారము మీ తండ్రి గారి ఆస్తిలో మీకు ఒక వాటా వస్తుంది. అదే చట్ట ప్రకారం మీ తమ్ముడు ఆస్తిలో కూడా ఏదో ఒక సందర్భాల్లో కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉంటాయి. ఆ సందర్భాల్లో మీకు కొంత వచ్చే అవకాశం ఉంది. అది మీరు అడగాల్సిందే. అడిగిన తర్వాత అందరూ కూర్చొని కోర్టుకే వెళ్ళాలని నేను చెప్పట్లేదు. మీరందరూ పెద్ద మనుషులతో కూర్చొని మీరు ఆ ఆస్తిని సమానంగా పంచుకుంటే బాగుంటుంది. అవకాశం అయితే మీకుంది. రైట్ శ్రీధర్ గారు. మరో కాలర్ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. ప్రశ్న ఏమిటో అడగండి. యాక్చువల్ గా మా తాతగారిదండి, ఇది మా మదర్ వాళ్ళ ఫాదర్ ఆస్తి అండి. అంటే ఫాదర్ కి యాన్సిస్టర్ నుంచి వచ్చిన ఆస్తి ఇది. మా మదర్ కి ఒక బ్రదర్ ఉన్నాడండి. సో వాళ్ళ ఆస్తి మీద మాకు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి కేసు నడుస్తుందండి, మా మదర్ కి మా మామగారికి. సో మా మదర్ కి వచ్చిన ఆస్తి మాకేమైనా వచ్చే అవకాశం ఉంటుందా, ఏంటి చెప్పగలరు? శ్రీనివాస్ గారు, కేసు నడుస్తోందని చెప్తున్నారు కదా, ఇందుకే ఆ కేసు పూర్వాపరాలు ఏంటి, వివరాలు ఏంటో క్లుప్తంగా చెప్పండి. కేసు అది 1980లో వేశారండి. మా తాతగారు ఎంతమంది వాటాదారులు ఉన్నారు, ఎవరు అడుగుతున్నారు, ఏ వాటా అడుగుతున్నారు అని చెప్పాలి. మా మదర్ అడుగుతున్నారండి. మా తాత వాళ్ళు, అంటే తాతగారు చనిపోయాక మా మదర్ కేసు వేశారు. మదర్కి ఇచ్చే వాటా ఇవ్వలేదు మీ మామయ్య ఇవ్వలేదు. మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ ఉన్న మా మామయ్య ఇంకా బతుకున్నారండి.
అదే అది మీరు కోర్టులోనే ఉందని అంటున్నారు కనుక అది కోర్టులో తేలేదాకా ఎదురు చూడాల్సిందే, లేదా మీరు అందరూ కలిసి కూర్చుని ఒక చర్చ చేసుకోవాలి. మీరు 20 ఏళ్ల నుంచి అది తీర్పు రాలేదు అని అంటే మీకు మీరు కూర్చొని దాని గురించి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. రైట్. సునీల్ గారు, మరో కాలర్ కోటమ్మ ఒంగోలు నుంచి. కోటమ్మ గారు నమస్కారం అండి. మాట్లాడండి, ప్రశ్న ఏమిటి అడగండి. మా ప్రశ్న మాది 40 ఏళ్ల కింద మా అమ్మగారు ఏమండి 40 ఏళ్ల క్రితం మా అమ్మగారికి మీరు ఒకసారి టీవీ మ్యూట్ లో పెట్టాలండి, లేకపోతే మీ ప్రశ్న ఏమిటనేది మాకు వినపడదు. మాది మాట్లాడండి. ఇది ఒంగోలండి. మాది 40 ఏళ్ల కింద మా అమ్మగారికి పొలం ఇచ్చారండి, డీకే పొలం. ఆ డీకే పొలం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి సమాధానం లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసేమని ఆల్రెడీ సాగు చేస్తున్న పొలం అండి. అప్పుడు ఇది అంటే మీరు 40 ఏళ్ల నుంచి ఆ భూమి సాగు చేసుకుంటున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏమైనా మీకు నోటీస్ ఇచ్చారా? ఏం చెప్పి తీసుకున్నారా? ఏమైనా చెప్పారా మీకు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందో? ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వాలి. అలాంటి మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు సాగులో? మా అమ్మగారు కంటిన్యూ మా అమ్మగారు మేమే చేస్తున్నామండి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా? ప్రస్తుతానికి ఈ సంవత్సరం షూట్ చేసామండి ఆల్రెడీ. మరి మీ ఇబ్బంది ఏంటి? ప్రభుత్వం తీసుకుందంటే మీకు ఏమన్నా, ప్రభుత్వం తీసుకున్నది అంటే మీకు ఏమైనా నోటీస్ ఇవ్వలేదు, భూమి కూడా తీసుకోలేదు కదా, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే ఇది మీ ప్రశ్న పూర్తి లాస్ట్ లో వినిపించలేదు, కానీ అసైన్మెంట్ భూమి అంటున్నారు. 40 ఏళ్ళ నుంచి సాగులో ఉన్నారంటున్నారు. అంటే మీ దగ్గర డీఫామ్ పట్టా, మీ అమ్మగారి పేరు మీద పట్టా, అలాగే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉన్నట్లయితే, రికార్డులో మీ వాళ్ళ పేరు వచ్చినట్లయితే ప్రభుత్వం తీసుకోదు. ఒకవేళ తీసుకున్నా ల్యాండ్ ఎక్వైర్ చేస్తే కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకుంటారు. కానీ మనం ఇంతకుముందు వారాల్లో మాట్లాడుకున్నట్టుగా అసైన్మెంట్ జనరల్గా జరిగే సమస్య ఏంటంటే వీళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డులో సరిగా లేకపోవడం వల్ల ఇంకొకరికి అసైన్మెంట్ చేయటం, లేకపోతే అసలు అసైన్మెంట్ చేసినట్టు లేక ప్రభుత్వం అనటం జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో వాళ్ళకి ఇచ్చిన డీఫామ్ పట్టా పట్టుకొని రికార్డులో కనుక ఎంటర్ చేసుకున్నట్లయితే వీళ్ళ సమస్య తీరే అవకాశం ఉంటుంది. రైట్. శ్రీధర్ గారు, ఇప్పుడు తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు ఉంది అని చెప్పారు. మరి పిత్రార్జితంలో అంటే తాతల ఆస్తిలో స్త్రీలకు హక్కు లభిస్తుందా? ఈ హక్కుని ఏ విధంగా వాళ్ళు పొందాలి? 2005 చట్టం అనేది చాలా మంచి చట్టం. అందులో ఏమొచ్చింది, దేశవ్యాప్తంగా ఉన్న సృష్టించిన కొత్త అధికారం ఏమిటంటే తండ్రికి తాతల నుంచి వచ్చిన ఆస్తిలో కూడా, అంటే తాతగారి నుంచి వాళ్ళ ఇంకా పూర్వీకుల నుంచి కొంత ఆస్తి వచ్చింది, 10 ఎకరాల పొలం వచ్చిందనుకోండి. తర్వాత ఈయన కొన్నాళ్ళు దాన్ని సాగు చేసి మరణిస్తే ఆయన భార్యకి, కూతురికి, కొడుకుకి సమానంగా ఒక్కొక్క వాటా వస్తుంది. అంటే వాళ్ళు ఉన్న కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఒక్కొక్క వాటా అందులో వస్తూ ఉంటుంది. అది చట్టం గుర్తించిన హక్కు. అయితే 1956లో ఒక చిన్న మెలిక పెట్టారు. అదేమిటంటే వ్యవసాయ భూములైతే, మన భూమి సమస్య కనుక, వ్యవసాయ భూమి సమస్య కనుక ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. వ్యవసాయ భూమి అయి ఉంటే అది భాగాలు పంపిణీ చేయడం ద్వారా ఆ భూమి విస్తీర్ణం తగ్గి వ్యవసాయ దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది కనుక ఈ వారసత్వ చట్టం ఆ వ్యవసాయ భూములకు వర్తించదు అని ఒక మినహాయింపు చేసుకున్నారు 1956లో. ఇది ఒక రకంగా మోసం లాంటిది. ఇందువల్ల ఏమైందంటే వ్యవసాయ భూముల్లో మహిళలకి హక్కు వచ్చే అవకాశం తగ్గిపోయింది. అంటే ఒకవేళ ఎవరైనా మహిళలు మాకు సమాన హక్కు ఉందని తెలుసుకుని కోర్టుకు వెళితే కూడా ఈ సెక్షన్ 4(1) ఉన్న ఈ ఎక్సెప్షన్తో ఆమెకి అన్యాయం జరిగింది. ఒక 1/2 శతాబ్దం పాటు ఈ అన్యాయం జరిగింది. ఆ 1/2 శతాబ్దం తర్వాత, అంటే దాదాపు 49 సంవత్సరాల తర్వాత 2005లో దీన్ని సవరించారు. ఈ మినహాయింపులన్నీ తొలగించారు. ఇప్పుడు వ్యవసాయ భూమి అయినా, తండ్రి స్థిరాస్తి అయినా, తండ్రి చేతిలో ఉన్న నగదైనా, నగలైనా, ఇంకేదైనా, అది పిత్రార్జితమైనా స్వార్జితమైనా ఈ అమ్మాయి తనకు వాటా కోరుకునే హక్కు ఉంది. ఇప్పుడు మహిళకి ఏ రకంగా ఎక్కడి నుంచి ఆస్తి వస్తుంది అనేది రకరకాల మార్గాలు ఉంటాయి. స్వయంగా సంపాదించుకోవచ్చు, ఉద్యోగం చేయవచ్చు, లేదా ఎవరైనా స్త్రీధనగా కానుకలో పెళ్లిలో ఇవ్వవచ్చు. ఈ ఆస్తిని ఆమె ఏ విధంగా తను స్వాధీనం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది చాలా ప్రధానం. రేవతి గారు చెప్పినట్టు కుటుంబంలో ఒక మహిళ కనుక తనకు ఆస్తిపరురాలై ఉంటే ఆ విశ్వాసం కాస్త పెరిగి కుటుంబంలో కూడా ఒక సమాన హోదా సంపాదించుకోవడానికి వీలవుతుంది. పిల్లల్ని ప్రశాంతంగా కుటుంబాన్ని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్. శ్రీధర్ గారు, డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు మరో కాలర్ వెంకట్ హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మీ సందేహం ఏంటో అడగండి. మేడం, ఇప్పుడు మా మామగారు ఉన్నారు. మామగారికి 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారండి. కూతుళ్ళు ఉన్నారండి. 7 పిల్లలు అయిపోయినాయి.
మా మామగారు ప్రపోజ్ చేశారండి, మీ ఆస్తిలో ఆడపిల్లలు కూడా కొంత ఇవ్వండి అని. ఒక 15 years నుంచి అట్లా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళేమి ఆడపిల్లలకి ఏమి ఇవ్వలేదండి. తర్వాత మేము చాలా సార్లు అడిగాము, అయినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదండి. ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేసాము, మీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు అంటున్నారండి. ఇది వాళ్ళు ఏమంటారండి, ఇంకోటి ఇది మా తండ్రి గారు సంపాదించింది కాదు, మా తాతగారు సంపాదించిన ఆస్తి కాబట్టి మీకు హక్కు లేదు, మీకు ఇవ్వము అని చెప్పి అంటున్నారండి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అదే కదా ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడిందంతా దాని గురించే. 2005 చట్టం ప్రకారము, మన రాష్ట్రంలో అయితే 1986 చట్టం ప్రకారం మీరు ఆ ఆస్తిలో మీ భార్య అనుకుంటాను, మీ భార్య ఆ ఆస్తిలో స్వయంగా అడిగే అధికారం ఆమెకు ఉంది. పెళ్లి చేసి పంపించాము, పెళ్లిలో కట్నం ఇచ్చాము, లేదా చదివించాము, ఖర్చులన్నీ చదువులకి పెళ్లిళ్ళకి అయిపోయినాయి కనుక నీ వాటా నీకు లేదు అని చెప్పే అవకాశం, అధికారం చట్టం కల్పించలేదు. ఆ మిషతో సమాన వాటా నిరాకరించడానికి వీలేదని చట్టం చెప్తున్నాడు. అయితే మరి మీరు 15 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంది అంటున్నారు. మీరు ఎగ్జాక్ట్గా మీరు ఏమడిగారో, మీరు వేశారా, మీ ఆవిడ గారు కేసు వేశారా అనే విషయాన్ని దాన్ని బట్టి మీ పిటిషన్లో ఉన్న అనేక రకాల ఇతర కారణాలను బట్టి మీ పరిష్కారం ఆధారపడి ఉంటుంది. రైట్ సార్. మహిళలకు వారసత్వంగా వచ్చేటువంటి భూములపై ఏ విధమైన హక్కులు ఉన్నాయి అని మిగతా వివరాలు మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు భూమి కోసంలో చిన్న విరామం తీసుకుందాం. పసి ఊహల చిత్రమాలిక, బాలల్లో వెల్లివిరిసిన అద్భుత సృజన, బాలలే నిర్మాతలుగా మారి సామాజికాంశాలకు దృశ్య రూపం ఇచ్చిన వైనం, యూనిసెఫ్ సహకారంతో తీసిన లఘు చిత్రాలు మై ఫ్రేమ్స్ 2010 అంతర్జాతీయ బాలల ప్రసార దినోత్సవం సందర్భంగా బాలలు తీసిన లఘు చిత్రాల ప్రసారం ఈ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మీ HMTVలో. భూమి కోసం ప్రత్యేక లైవ్ షోకు తిరిగి స్వాగతం. శ్రీధర్ గారు మరో కలర్ సరిత నల్లగొండ నుంచి. సరిత గారు నమస్కారం అండి. హలో సరిత గారు. మేడం నమస్తే మేడం. ఈ ప్రశ్న ఏమిటో అడగండి మేడం. ఇగో నాన్నగారికి 2 భార్యలు మేడం. అయితే ఫస్ట్ భార్యకు ఒక బాబు, అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత మా అమ్మని చేసుకున్నారు. అయితే మేము 3 ఆడపిల్లలు సార్. మా భూమిలో కొంత మాకు కట్న కింద అనేది ఒక గుంటన్నర ఇచ్చిరు మాకు. అక్కడ 6 గుంటలు ఉంటే ఇంకా 35 గుంటలు ఉన్నది సార్. ఆ 35 గుంటల్లో ఇయ్యమంటే మా అన్నయ్య ఇవ్వట్లేదు సార్, మీకు అట్లా లేదు, మాకు అది తాత పరంగా వస్తుంది కాబట్టి అది మాకే వస్తుంది, మీకేం రాదు, మీకు గుంటన్నర అని చెప్పేస్తున్నాను. అన్నయ్య జాబ్ చేస్తున్నాడు. మీ నాన్నగారు ఉన్నారా? నాన్న చనిపోయింది సార్, 1 year అయిపోయింది. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్న ఆస్తిలో మీకు ఖచ్చితంగా సమానమైన వాటా, నలుగురికి ఒక్కొక్క వాటా వస్తుంది. మీ 3 అన్నదమ్ములు, మీరు, మీ అమ్మగారు ఉన్నారా? మేము 3 ఆడపిల్లలు సార్. అమ్మ ఉంది. మీ 3 అక్క చెల్లెళ్ళకి, మీ తమ్ముడికి, అన్నను తమ్ముడు అన్నకి సమానమైన వాటా వస్తుంది. అడిగే అవకాశం చట్ట ప్రకారం ఉంది. అంటే మేము కోర్టులో కేసు వేస్తాం. అంతేనండి, కోర్టులో కేసు వేస్తానని చెప్పి 3 కూర్చొని మాట్లాడుకొని పంచుకోవడం సరైన పద్ధతి. కేసు వేయడం కన్నా నాకు చట్ట ప్రకారం ఈ హక్కు ఉంది అని వాళ్ళకి తెలియజెప్పి, వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, తెలియజెప్పి కూర్చొని మీరు ఆ 4కి 4 సమానంగా వాటాలు పంచుకోవడం అనేది సరైన పని. కోర్టుకు పోవడం సరైన పని కాదు. కోర్టుకు వెళ్లే అధికారం నాకుందని చెప్పి పని చేసుకోవడం సరైన పని. రైట్. రేవతి గారు, ఇంతకు ముందు మనం కాల్స్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ భార్య తరపు, అంటే మామగారు ఆస్తికి నా భార్యకు వాటా వస్తుందా అని అడిగిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే ఇది ఇక్కడ కూడా పురుషులు మాత్రమే వాళ్ళ మహిళల తరపున హక్కుల గురించి అడుగుతూ ఉన్నారు. అయితే ఇంకొక విషయం, కుటుంబంలో సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. అంటే అడిగితే ఏమవుతుందో అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకి ఇన్ని లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నాం, ఇంత పెడుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా ఆస్తిలో వాటా అనేది రాదు అనే ఒక ప్రశ్న కూడా తలెత్తూ ఉంది. మీరు ఏం సమాధానం చెప్తారు? అది అమ్మాయిలకు ఆ సెంటిమెంట్స్ ఉండడం సహజమే. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ బ్రాటప్ అనేటువంటిది ఒక విధమైనటువంటి పురుషాధిక్య భావజాలంలో సమాజంలో ఉంది కాబట్టి
ఆ విధానంలోనే వాళ్ళు పెరిగినటువంటి వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులను అన్నదమ్ములను అడగడం అనేటువంటిది చాలా మొహమాటంగా ఉంటుంది. అవును. అంతేకాకుండా వాళ్ళకి పెళ్లి తర్వాత వచ్చేటువంటి ఏ సమస్యలైనా కూడా తీర్చడానికి మళ్ళీ తల్లిగారింటికి వెళ్లే అవకాశము ఉండదేమో అనే భయం అనేటువంటిది ఉంటుంది. అవును. ఒక్కసారి వాళ్ళతో ఆస్తి కోసం అడిగినట్టయితే తర్వాత కాన్పులకి పురుళ్ళకి తర్వాత వచ్చేటువంటి ఏ ఇతర సమస్యలకైనా మళ్ళీ మనం వెళ్ళగలుగుతామా లేదా అనేటువంటిది ఉంటుంది కాబట్టి అడగడం అనేటువంటిది వాళ్ళు సహజంగానే చాలా ఆటంకంగా ఫీల్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంతకుముందు మనం చూసినట్టు పురుషులే అడుగుతున్నారు అనేటువంటిది చూస్తే చాలాసార్లు భార్యల్ని వాళ్ళు అడగడము, భార్యల తరఫు నుండి వాళ్ళు అడగడం అనేటువంటిది ఉంటుంది. అయితే అది ఆమె ఆస్తి అయినప్పటికీ కూడా దాని మీద అధికారం ఎవరికి ఉంటుంది అనేటువంటిది ముఖ్యం. అంటే దాని మీద వచ్చేటువంటి ఆదాయం ఆమె చేతిలోకి వెళ్తుందా, ఆమె ఖర్చు పెట్టుకోగలుగుతుందా, ఆమె పేరు మీద ఉన్నటువంటి భూమి ఉన్నట్టయితే ఆమె అమ్ముకోగలుగుతుందా, గిఫ్ట్ గా కూతురికి ఇవ్వగలుగుతుందా, కొడుకు ఇవ్వగలుగుతుందా, ఏం చేయగలుగుతుందా అంటే దాని మీద రేవతి గారు చాలా సందర్భాల్లో పుట్టింట్లో ఉన్నంత వరకు తండ్రి చాటుగా అంటే అన్నదమ్ముల మధ్య, తర్వాత భర్త చెప్పు చేతిలో, తర్వాత పిల్లల ఆమెకి ఆ హక్కును వినియోగించుకునేది ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కనిపించడం లేదు. దీనికి మీరు ఏమైనా పరిష్కారం సూచిస్తారా? కనిపించడం లేదు కరెక్టే, కానీ అది కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు దానికి సహకరించాలి. ఆమెకు వచ్చినటువంటి ఆస్తి ఆమెదే, దాని మీద నిర్ణయం అనేటువంటిది, కంట్రోల్ అనేటువంటిది ఆమెకే ఉండాలనేటువంటి ఆ ఆలోచన అనేటువంటి సభ్యులందరికీ కూడా ఉండాలి. దీంతో పాటు స్త్రీ కుటుంబంలో తనకు తానుగా సాధించుకోలేదేమో, సమాజంలో ఉండేటువంటి ఒక విధమైనటువంటి సంఘటితమైనటువంటి కొంత పోరాటం అనేటువంటిది కూడా దీనికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ అంటే మనం ఇంకొక విషయం కూడా యాడ్ చేయాలి. అంటే మహిళలకి భూమి హక్కులు గుర్తింపు, వాళ్ళకి ఆ హక్కులు కల్పించడం అనేది మహిళల కోసం బెనిఫిట్ కోసం కాదు. ఒక కుటుంబానికి ఒక రాష్ట్ర ఒక దేశంగా చూస్తే కూడా ఈ రోజున వ్యవసాయంలో మహిళల పాత్ర పెరుగుతూ వస్తుంది. 60-70% మహిళలు, అంటే వ్యవసాయంలో ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళందరూ మహిళలే. ఆ వ్యవసాయంలో పనిచేస్తున్న వాళ్ళకి హక్కులు లేకపోతే నిజంగా వ్యవసాయం యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అది మనం 50 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. దున్నేవాడికి పట్టా ఎందుకు ఇవ్వాలంటున్నాం? దున్నేవాడికి పట్టా ఇస్తే ఎక్కువ పండిస్తారనే ఉద్దేశంతో ఈ రోజు దున్నేవాళ్ళు ఎక్కువగా మహిళలు, వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువగా మహిళలు. అలాంటి మహిళలు కనుక మనం పట్టాలు కానీ హక్కులు గుర్తింపు ఇవ్వకపోతే ఓవరాల్ గా దేశంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకటి. రెండోది, ఈ రోజున కనీసం 20% కుటుంబాలు ఉమెన్ హెడెడ్ ఫ్యామిలీస్, అంటే మహిళలు అక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ గా ఉన్నారు. మరి వాళ్ళకి పట్టాలు లేకపోతే, వాళ్ళకి భూమి మీద హక్కులు లేకపోతే ఆ వాటిల సంగతి ఏమవుతుంది? సో ఆ రెండు కారణాలకి కూడా మనం మహిళల గురించి ఆలోచించాలి. సునీల్ గారు మరో కలర్ సరస్వతి వికారాబాద్ నుంచి. సరస్వతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ ప్రశ్న ఏమిటో అడగండి. సార్, మా భూమి మా పెద్దనాన్న వాళ్ళు తీసుకున్నారు సార్. 14 సంవత్సరాల కింద మరి మేము ఉద్యోగరీత్యా బయట ఉంటే మొత్తం తీసుకొని పట్టాలు చేసుకున్నారు. మాట్లాడండి సరస్వతి గారు. సార్ ఒక నిమిషం సార్, నాకు అది దాని గురించి మా బాబు మాట్లాడుతుంది. హలో సునీల్ గారు మీరు చెప్పండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు 6 లోపల వాళ్ళు అమ్మమ్మ సంతకం నిండి అమ్మ ఒకటే కూతురు సార్, వాళ్ళ కజిన్స్ 4 మెంబర్స్. మీ నాన్నగారు ఉన్నారా? ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మీ ఎవరి నుంచి వచ్చిన ఆస్తి అది? అది మా తాత నుంచి వచ్చిన ఆస్తి, అమ్మ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన ఆస్తి, అమ్మ ఒకటే కూతురు. వాళ్ళ అంటే తల్లి గారి వైపు నుంచి వచ్చిన ఆస్తి వాళ్ళకి ఇటు కూతురికి వైపు వస్తుంది. కూతురు వైపు వస్తుంది. అంటే ఇంతకుముందు శ్రీధర్ సార్ ఇప్పటిదాకా అదే చెప్తున్నారు. వాళ్ళ వారసత్వంగా వచ్చిన భూములు మా తల్లి వైపు నుంచి, అంటే వాళ్ళ తండ్రి నుంచి వచ్చింది, ఆయన తండ్రి సంపాదించింది కావచ్చు, లేకపోతే వాళ్ళకి పిత్రార్జితంగా వచ్చింది కావచ్చు. ఇప్పటిదాకా శ్రీధర్ సార్ అదే చెప్పారు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, హిందూ వారసత్వ చట్టమేమో మహిళలకు హక్కు ఉందని చెప్తుంది, కానీ పట్టాలు ఇచ్చేది ROR చట్టం కింద. అది MRO, RDOలు వీళ్ళ ఆ చట్టం కింద అధికారులు కలిగి ఉన్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, అక్కడ ఆ పట్టాలు ఇచ్చే అధికారులకు కూడా చాలా మందికి ఇలాంటి అవగాహన లేదు. ఈ ఆస్తిలో వాటా ఉంది, వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశం. సో ఇక్కడ జరగాల్సింది రెండు. ఒకటి, మీకు కనుక మీకు హక్కులు ఇవ్వకుండా MRO ఆల్రెడీ పట్టాలు ఇచ్చారంటున్నారు, మీరు RDO దగ్గర అప్పీల్ ఫైల్ చేయొచ్చు ROR చట్ట ప్రకారం. చేసుకుంటూ ఇప్పటిదాకా శ్రీధర్ సార్ ఏదైతే చెప్పారో హిందూ వారసత్వ చట్టం కింద మీకు హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు స్పెసిఫిక్గా చెప్పాలి. ఆ అప్పీల్లో RDOకి అప్పీల్ ఫైల్ చేసుకుంటూ మాకు పలానా చట్ట ప్రకారం మాకు సమాన హక్కులు ఉన్నాయి, మాకు ఇవ్వకుండా మీరు మిగతా వాళ్ళకి పట్టాలు ఇచ్చారు కాబట్టి అవి రద్దు చేసి మాకు పట్టాలు ఇవన్నీ అడిగినట్లయితే ఈ కుటుంబానికి పట్టాలు వచ్చే అవకాశం దొరుకుతుంది. నెక్స్ట్ పిచ్చిరెడ్డి నల్లగొండ నుంచి. పిచ్చిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ ప్రశ్న ఏమిటో అడగండి. ఏమండి, మనకు ఇప్పుడు సరే చట్టాలు అనేకం తెస్తున్నారు,
తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో అమ్మాయిలను అంత చులకనగా చూడటం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళను చదివిస్తున్నాం, ఆకిలూకటం లేదు, సాధించడం లేదు, వ్యవసాయ పనులు కూడా ఇరికించడం లేదు. అన్ని మగపిల్లల కన్నా ఎక్కువనే చేస్తున్నాం కదా. మరి వాళ్ళకి చరాస్తి స్థిరాస్తులలో వాటా ఇస్తాం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పోషించే బాధ్యత వాళ్ళకు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి, అందరికీ ఉంటుందండి. అందరికీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఎక్కువగా పోషిస్తున్నది, వాళ్ళని చూసుకుంటున్నది కూతుళ్లే అని అందరికీ తెలుసండి. మగవాళ్ళు అయినా కూతురైనా, కొడుకైనా కూతురైనా ఇప్పుడు కొత్తగా 2007లో ఇంకో చట్టం కూడా తీసుకొచ్చారు. తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా చూసే వాళ్ళకి ఆ తల్లిదండ్రుల ఆస్తిలో వాటాను నిరాకరించే అవకాశం ఉంది. తర్వాత ఈ పిల్లల ఆస్తిలో కొంత వాళ్ళకి ఇవ్వాలని చెప్పే అవకాశం కూడా కొత్తగా వచ్చిందండి. బాధ్యతలు అనేవి కూడా ఉంటాయి. మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్. అది ఉంటాయి బాధ్యతలు కూడా. అయితే ఈ విషయంలో మనం ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే ఇప్పుడు రేవతి గారు చెప్పిన పాయింట్, ఆస్తి వస్తుంది సరే, కూతురికి సమాన వాటా ఉంది, ఆమె సంపాదించుకుంటుంది ఆస్తి. దానిపైన పెత్తనం ఎవరికి వస్తుంది, భర్తగా మరి అత్తవారింటిగా అనే ఒక సమస్య లేవనెత్తారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ కూతుళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, స్త్రీధన కానీ వరకట్నంగా వచ్చిన ఆస్తి కానీ తర్వాత మహిళా పేరు మీద ఉన్న ఆస్తి కానీ అది ఎవరి పేరు మీద ఉన్నా చివరికి ఆమెకే చెందుతుంది అని చెప్పడానికి చట్టాలు ఉన్నాయి. ఆమెదే అది ఆస్తి, ఆమె పైన చట్టం ప్రకారం ఆమెకే పెత్తనం ఉండాలి, ఉంటుంది. ఈమె స్వయంగా మరొకరికి అప్పగించే వరకు ఆ హక్కు ఆమె చేతిలో ఉంటుందనే విషయం ఆమె గుర్తించాలి. ఇచ్చేంత వరకు అట్లా ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుని తన కంట్రోల్లో ఉంచుకొని సాధికారికత సంపాదించి కుటుంబంలో తనకు కూడా ఒక హోదా, గౌరవాన్ని సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని వారు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం ఈ ఆస్తిని మరొకరు స్వాధీనం చేసుకునే అవకాశం లేదు. కనుక ఈమె తన ఆస్తి తన పైకే పెత్తనం ఉంది, తన అదుపు ఉంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇది గుర్తించకపోవడం వల్ల వస్తున్న ప్రధాన సమస్య. సునీల్ గారు ఇంతకు ముందు చెప్పారు మీరు, కొన్ని ఫ్యామిలీస్ కి మహిళలే లీడ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు వ్యవసాయ భూముల్లో కూడా వాళ్ళు చేసేటువంటి పనులు పురుషులతో పోలిస్తే చాలా ఎక్కువ. కూలినాలి పనులు మొత్తం అన్ని వాళ్ళ నెత్తి మీద వేసుకొని చేస్తూ మనం కష్టపడితే మన ఫ్యామిలీ కన్నా భావంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఫైనల్ గా తీసుకొస్తే వాళ్ళు కేవలం చాకరీ చేయడానికి మాత్రమే అక్కడ ఉపయోగపడుతున్నారు. దాని మీద హక్కులు మాత్రం పురుషులకే ఉంటున్నాయి, దాని మీద ఉన్నటువంటి పట్టాలు కూడా పురుషుల పేరిటే ఉంటున్నాయి. ఈ అన్యాయాన్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా? అంటే నా సలహా అనే కంటే గత 6 సంవత్సరాలుగా మహిళా సంఘాలతో పనిచేసిన అనుభవంతో వాళ్ళు ఏం కావాలని కోరుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పదలుచుకున్నాను. ఒకటి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఈ రోజున భూమి సమస్యల మీద, భూమి చట్టాల మీద, భూమి రికార్డుల మీద అవగాహన పెంచుకుంటున్నారు. రికార్డులో ఏముందో తెలుసుకుంటున్నారు. అది మగవాళ్ళ పేరు ముందు, ఆడవాళ్ళ పేరు తర్వాత. అది తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ హక్కుల్ని గుర్తించగలుగుతున్నారు. రెండోది, వాళ్ళు వ్యక్తులుగా చేయలేరు కాబట్టి సంఘటితంగా ఒక 10 మందో 20 మందో మహిళలు ఆ ఊళ్ళో ఒక గ్రూప్ లాగా ఉండి వాళ్ళు భూమి హక్కుల కోసం ఈ రోజున ఫైట్ చేస్తున్నారు. అలా హక్కులు పొందడానికి అవకాశాలు పెరిగాయి. మరి గత 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటే ఇందిరాక్రాంతి పథకం ద్వారా కావచ్చు, లేకపోతే ఏపీఎంఎస్ఎస్ ద్వారా కావచ్చు, కొన్ని లక్షల భూమి సమస్యలు పరిష్కారం అయ్యాయి. అది మహిళయా మిగతా వాళ్ళ పక్కన పెడితే అది చేయించిన వాళ్ళు మహిళలు, భూమి పరిష్కారాలు చేయించిన వాళ్ళు. దాని ద్వారా ఏం జరిగింది అంటే, ఈ రోజున వాళ్ళకి పవర్ పెరిగింది, భూమి రికార్డుల మీద అవగాహన పెరిగింది, చట్టాల మీద అవగాహన పెరిగింది. రెండోది ఏంటంటే, అలా సంఘటితంగా ఉండటం వల్ల ఆ భూమి హక్కులు పొందటమే కాదు, దాని మీద పనిచేసి ఆ హక్కుని సంపూర్ణంగా వినియోగించుకునే శక్తి వాళ్ళకి వచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి, అలా సాధించడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఆదిలాబాద్ జిల్లాలో మంకుబాయ్ అనే ఒక ఆవిడకి మొదటిసారి భూమి పొందారు. 18 ఎకరాల కుటుంబ భూమి కోల్పోయారు ఒక 30 ఏళ్ల క్రితం. దాన్ని తండ్రి తర్వాత ఆ పోరాటాన్ని 10 ఏళ్లు చేసి 18 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత భూమి తెచ్చుకున్నారు. 18 ఎకరాల భూమి తిరిగి వచ్చింది. అన్నదమ్ములు ఏమన్నారంటే, అమ్మ నువ్వే సాధించావు కాబట్టి 18 ఎకరాల 10 ఎకరాలు నువ్వే తీసుకో, మిగతా 8 ఎకరాలే 3 అన్నదమ్ములు పంచుకున్నారు. అంటే సొసైటీ నుంచి ఆటోమేటిక్ రికగ్నిషన్ వచ్చేసింది, నువ్వే ఫైట్ చేస్తున్నావు కాబట్టి మహిళలకి ఎక్కువ హక్కులు ఇవ్వాలనేది. అది ఇంకొక పార్శ్వం. నేనేమంటున్నానంటే, మహిళలు వాళ్ళ వారసత్వ హక్కులు సాధించడం ఒకటి, ఓవరాల్ గా ల్యాండ్ రిఫార్మ్ మూవ్మెంట్ లో కూడా లీడ్ తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ హక్కులు పొందే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా. రేవతి గారు, ఇక చివరిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం జరుపుకోబోతున్న 8న మీరు మహిళలకు ఏమైనా చెప్తారా? మహిళలు తప్పకుండా తమ హక్కులను గుర్తించడము, ఎట్లా సాధించాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు సంఘటితంగా ఉండడం అనేటువంటిది తప్పకుండా చేయాలి. దీనికి ముఖ్యంగా అమలులో వస్తున్నటువంటి
కన్స్ట్రెయింట్స్ అనండి అవి ప్రభుత్వ పరంగా కూడా దీన్ని కొంత టాకిల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్టం ఉంది కానీ దాని అమలు కింది లెవెల్లో చేసేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లే కాబట్టి వాళ్లకు ఉన్నటువంటి అవగాహన ఏ విధంగా ఉంది. ముఖ్యంగా రెవెన్యూలో కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో అయితే 30% విమెన్ ఎంప్లాయీస్ ను కూడా పెడితే వాళ్ళకి ఆ సెన్సిటివిటీస్ అనేటువంటి ఉంటాయని, తర్వాత చనిపోయినప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడము, స్త్రీలను కూడా పిలిచి అడగడం అనేటువంటిది ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి రికార్డులలో నమోదు చేయడం, ఇవన్నీ అంటే ఒక వైపు నుండి స్త్రీల వైపు నుండి చర్యలు ఉండాలి, ప్రభుత్వం వైపు నుండి కూడా చర్యలు ఉండాలి. ధన్యవాదాలు రేవతి గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. శ్రీధర్ గారు మీకు కూడా ధన్యవాదాలు, సునీల్ గారు మీకు కూడా ధన్యవాదాలు. చూసారు కదా, మహిళలు కేవలం కష్టపడి పనిచేయడం వరకు మాత్రమే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కూడా వాళ్ళు పోరాడి సాధించుకోవాలి. తండ్రి నుంచి అలాగే తాతల నుంచి అంటే పిత్రార్జిత నుండి వచ్చేటువంటి ప్రతి ఆస్తి హక్కు మీద కూడా మహిళలు తమ హక్కును కలిగి ఉన్నారు. ఆ హక్కుల కోసం వాళ్ళు పోరాడాలి. అయితే ఏ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి వాళ్ళకి ఏ న్యాయపరమైన చట్టాలు ఉన్నాయనే వివరాలు మనకు అందించారు నిపుణులు. ఇది వాళ్ళ భూమి కోసం ప్రత్యేక లైవ్ షో. నమస్తే.